అన్నారు. రెండు కళ్ళు, వీటి ద్వారా ఏం చేస్తాడట, జీవుడు పరమాత్మను దర్శింపగలుగుతున్నాడు. ఒక కన్నుతో లోకాన్ని చూస్తాడు, మరొక కంటితో స్వామిని దర్శిస్తాడు. పూర్వాశ్రమంలో అంటే గతంలో రత్నాకరుడు అనేటువంటి ఒక బోయవాడు అంటే వాల్మీకి రామనామాన్ని తలకిందుగా జపించాడు. రా బావదు మారా 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 అన్నాడు. తలకిందులుగా జపించి ఏమైనాడు, ఒక మహర్షి అయినాడు. చిత్త నైర్మల్యాన్ని పొందాడు, బ్రహ్మజ్ఞాని అయినాడు. ఆయన ఆది కవి అయి వాల్మీకి మరి అయి కవిగా, కవి అంటే మొట్టమొదటి అర్థం వాల్మీకి అని. ఈ ప్రపంచానికి మొట్టమొదటి కవి వాల్మీకి. అందువల్ల ఆయన రామాయణం రచించాడు. రా శబ్దోచ్చార మాత్రేణ ముఖా నిర్యాంతి పాతకా పునఃప్రవేశ భిక్షాచ మకారస్తు కవాటవత్ అన్నారు. నేనన్న మాట కాదు ఇది. ఆదిశంకరుల వారు ప్రత్యక్షంగా స్వామివారి యొక్క, రాముని యొక్క భక్తిని ఆయన అనుభూతి చెంది రాసినటువంటి శ్లోకం అది. శ్రీరామాచే కదా వక్తం మనో యస్య ప్రవర్తతే వైకుంఠవాసినస్తస్య కులం ఏకోత్తరం శతం అన్నారు. శ్రీరామ అని పలికితేనట, ఆ పలికిన వాని మనస్సు, వాని యొక్క 101 కులాలు పవిత్రమైనట. వాడు కాదు, వాని రసన, వాని నాలుక కాదు, వాని యొక్క 101 కులాలు పవిత్రమైతాయట. అందువల్ల రామేతి వర్ణ ద్వయమాదరేణ సదాస్మరన్ ముక్తి ఉపైతి జంతు కలయుగే కల్మషమానుషాణం అన్యత ధర్మే కలనాధికార అన్నాడు రామకరుణామృతంలో ఆదిశంకర్లు. రామ అనే 2 అక్షరాలు పలికితే వాడు ముక్తి పొందుతాడు. పాపాత్మలకు కలియుగంలో ఇంతకంటే ధర్మం లేదట. ఏ యజ్ఞం చేయాలన్నా, ఏ కర్మ చేయాలన్నా అనేకమైనటువంటి నియమాలు అడ్డొస్తాయి. మన అశక్తత, మన అసౌకర్యాలు అడ్డొస్తాయి. అందువల్ల అవన్నీ కాదట. మనకు ప్రత్యేకంగా చేయవలసిన ధర్మం ఒకటేనట. రామ అని పలికితే చాలు. దానివల్ల అందరి కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ మరి మోక్షం దొరుకుతుందన్నారు. ఇది నేనన్న మాట కాదు, మహర్షి వ్యాసుడన్న మాట. అందరూ మునులందరూ వెళ్ళి అడుగుతారు, మరి త్రేతాయుగం గొప్పదా, ద్వాపరయుగం గొప్పదా, కలియుగం గొప్పదా అని అడిగితే, కృతయుగం గొప్పదా అని అడిగితే అప్పుడు చెప్తాడు కలిసాధు అంటాడు ఆయన. అంటే సాధు అయింది, సజ్జనమైంది, మంచి లోకం కలియుగమే. ఎందుకు అంటే ఈ కలియుగంలో భక్తులు ఎక్కువైపోయి భగవంతుని పొందుతారు. అందువల్ల కలియుగమే మంచిదన్నాడు. అందువల్ల మనం శ్రీరామచంద్రుని చూస్తూ ఉన్నాం. అక్కడ సీత అభిముఖంగా ఎదురుగా కూర్చొని ఉంది. రామాభిరామం, రామాభిరామం అంటే సీతకు అందంగా కూర్చున్నాడు ఆయన. రామ అంటే సీత. రామాభిరామం, నయనాభిరామం మన కళ్ళకందంగా ఉన్నాడు. వాచాభిరామం మన నాల్క రామ అని పలికితే అది పవిత్రమవుతుంది. వదనాభిరామం సర్వాభిరామం అట. అన్ని వస్తువులలో, అన్ని పదార్థాలలో కూడా ఆయన అందమైన వాడేటట. సదాభిరామం వందే సదా దశరథించ రామం. అందువల్ల అటువంటి పరమాత్మనికి మనం నమస్కారం చేయాలి. నమస్కారం చేయడానికే, ఆయనను చూడడానికే అగో భద్రాచలం అంతా కిటకిటలాడిపోతున్నది. చూడండి, అక్కడ ఇసుక వేస్తే రాలని జనమంతా హాయిగా కూర్చున్నారు. ప్రభుత్వం యొక్క పక్షాన ఏర్పాట్లు ఎంత బ్రహ్మాండంగా జరిగినది చూడండి. ఇక్కడ ఎవరు ఆయాసపడవలసిన పని లేకుండా జాగ్రత్తగా అందరినీ కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. సుందరులో సుందరుడు ఆయన. నేత్రాలకు మనోహరుడు, మాటల చేత మనోహరుడు, ముఖం చేత సుందరుడు, అందరికీ అందగాడు. మరి మానవత కలిగిన వాడు, అనవరతం అందగాడు దశరథుడు. రామునికి మనకు నమస్కారం చేస్తున్నాం. సీతాదేవిని చూస్తున్నాం, ఆమె నడుముకు కట్టినటువంటి యోక్తను చూస్తున్నాం, మొలనూలు తాడు. అది దానివల్ల గర్భంలో ఎటువంటి రోగం ప్రవేశించకుండా కాపాడుతుంది. మంచి సంతానం కలుగుతుందని మనవాళ్లు చెప్తారు. దానివల్ల రామచంద్ర చరణారవిందయోరంతరంగ చల భృంగలీలయ తత్ర సంతి రసాశ్చతుర్విధ మాకరంద రసయేవ పంకజే అన్నారు. అక్కడ సభారుడై కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు. పక్కన ఆయన సీతా రామచంద్ర గారు అనుకుంటాను, బహుశా దేవాదాయ శాఖ మంత్రి వారు కూర్చున్నారు. ఇక్కడ రాజపూజోచితంగా బ్రహ్మాండంగా కళ్యాణం జరుగుతున్నది. శ్రీరాముడు కేవలం ఇక్కడ వరుడే కాదు, మహాచక్రవర్తి ఆయన అయోధ్యకు. అందువల్ల అక్కడ వింజామరులు వీస్తున్నారు. వింజామరులు వీయడం అన్నది, ఛత్రం పట్టడం అన్నది, కిరీటం పెట్టుకోవడం అన్నది ఇది 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 గొప్ప చక్రవర్తి లక్షణం, ఐశ్వర్యానికి లక్షణం. అక్కడ శ్రీ రాముడు అని రాశారు. శ్రీ అంటే పరమాత్ముడు, శ్రీ అంటే మంగళకరుడు అని అర్థం. అందువల్ల శ్రీరాముడు అంటే సాక్షాత్ భగవంతుడిని చెప్పడానికి అట్లా రాశారు. ఇక్కడ మరొక దాని మీద సీత, ఆమె మహాలక్ష్మి, ఆమె సాక్షాత్తు చూడండి, మాటి మాటికి ఆమె యొక్క జడ యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు. ఎందుకు అంటే ఆడవాళ్లకు, మహిళలకు జడనే అందం. జడ తీసేస్తే ఏం బాగుంటుంది మీ అందరికీ తెలుసు. అందువల్ల జడను, ఆ జడకు అందం ఏమిటి? ఒక పూలమాల.
అందువల్ల ప్రత్యేకించి మనకు రెండు జడలు కనిపిస్తాయి సహజంగా. ఒకటి సీత యొక్క జడ, ఒకటి సత్యభామ యొక్క జడ అందంగా అలంకరించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన ఏమిటి స్వామి శంకరాచార్యులు అన్నాడు, ఓ మనస్సా శ్రీరామ పద్మాలందు తుమ్మెదలాగా నువ్వు సంచరించు. సామాన్య పద్మాలలో ఏముంటుంది, ఒక మకరంద మాత్రమే ఉంటుందట. కానీ శ్రీరాముడు యొక్క పాదం అనేటువంటి పద్మాల యందు 4 ఉంటాయట. అవేమిటి? ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉంటాయట. అందువల్ల ఓ మనస్సనే తుమ్మెద, అనవసరంగా వట్టి పూల మీద ఎందుకు వాళ్తావు? ఆ శ్రీరాముని పాదాలని పద్మాల మీద వాళ్ళు, నీకు 4 లాభాలు కలుగుతాయన్నాడు. కళ్యాణానాం నిదానం కలిమలదహనం పావనం పావనానాం పాథేయం మోక్ష సిద్ధి ప్రత్యసు పదవీ ప్రాప్తయే ప్రస్థితస్య విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనం జీవితానాం బీజం ధర్మద్రుమస్య ప్రభవతి భవతాం భూతయే రామనామా. రామనామమే మనం జపం చేసేది కళ్యాణంలో. ఆ రామనామం పవిత్రతకు సమర్థమైందన్నారు. రామనామం శుభాలకు ఆది, కళ్యాణానాం నిదానం అన్నారు. కలిమల దహనం పాపాలన్నీ అగ్నిలాగా తీసివేస్తుంది, మోక్ష సిద్ధి కలిగిస్తుంది మనకు. ఒక కవికి పద్యం రాసేటప్పుడు యతిప్రాసలు అడ్డం వస్తాయి. అంటే కవికి యతప్రాసలు ఎంత ముఖ్యమో ఇక్కడ ఆ యతిప్రాసల యొక్క సౌలభ్యాన్ని కవులకు కలిగిస్తాట శ్రీరాముడు. జీవనం జీవితానాం, మన జీవనాలందరికీ ఆయన్నే ప్రాణం. ధర్మవృక్షానికి, ధర్మమనే మహావృక్షానికి ఆయన బీజం లాంటి వాడు శ్రీరాముడు. రామనామ తవ నామ జపంతః పామరాపి తరంతి భవాబ్ధిం అంగసంగి భవదంగిళి ముద్ర కిం విచిత్రం అతరత్ కపిరబ్ధిం. కళ్యాణ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ. జీలకర్ర, బెల్లం, జీలకర్ర తమలపాకులో పెట్టి మనందరికీ చూపిస్తున్నారు. అంటే మన సంకల్పంలో ఇప్పుడు మనకు జీలకర్ర పెట్టే స్థితిలో ఉన్నామంటే ముహూర్తం దగ్గరికి వచ్చింది. సహజంగా ముహూర్తం అంటే 45 నిమిషాలు. 45 నిమిషాలలో ఈ జీలకర్ర బెల్లము, ఆ తర్వాత మంగళసూత్ర ధారణం జరగాలి, తర్వాత తలంబ్రాలు జరగాలి. అట్లా 3 కార్యక్రమాలు ప్రధానమైనవి ఉన్నాయి. అందుకే అందరినీ దర్శింపజేస్తున్నారు. ఇందులో జీలకర్ర బెల్లంలో 2 విశేషాలు ఉన్నాయి. జీలకర్రనేమో సహజంగా చేదుగా ఉంటుంది మనం నమిలితే, కానీ జీర్ణం చేస్తుంది వస్తువులను. అట్లాగే బెల్లం ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది, నాలుకకు ఒళ్ళంతా ఊరిస్తుంది చూచేవాళ్లను. కానీ అందులో కొంత జిగురు పదార్థం, అంటుకునే పదార్థం ఉంటుంది బెల్లంలో. ఆ జీలకర్ర బెల్లం 2 కలిపితే 2 కలిసి ఎట్లయితే స్నేహంగా ఉంటాయో అట్లా స్నేహంగా ఉండాలని ఆ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఇద్దరికి వధూవరులకు. దాన్ని మనకు దర్శింపజేస్తున్నారు. అంటే స్నేహానికి సంకేతం. ఒకసారి మాడ మీద శిరస్సు పైన జీలకర్ర బెల్లం పెట్టినారంటే ఇంకా పెళ్లి జరిగినట్టే అని అర్థం అన్నమాట. ఇక తర్వాత మంగళసూత్ర ధారణమే ఉంటుంది. అందువల్ల ఆ మధురమైనటువంటి అనుభూతి ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది. దీన్నే మనవాడు సహజంగా జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటి కాలం, ముహూర్తం, కళ్యాణమయమైనటువంటి సమయం ఏదైతే ఉందో దాన్నే ముహూర్తం అన్నారు మనవాళ్ళు. అది మనం కళ్ళారా దర్శిస్తూ ఉన్నాం. అందువల్ల రామరామ తవ నామ జపంతః పామరాపి తరంతి భవాబ్ధిం అన్నాడు. రామనామ అనగానే సహజంగా మనం ఈ సంసారం అనే సముద్రాన్ని నుంచి బయటపడతామట. పామరాపి తరంతి భవాబ్ధిం. పెద్ద పండితుడు కావాల్సిన అవసరం లేదు. పామరుడు కూడా, చదువు రాని వాడు కూడా రామ అంటే చాలు ఈ సంసారం అనేటువంటి కష్టాల సముద్రాన్ని మనం దాటేస్తాం. అంగసంగి భవదంగిళి ముద్ర కిం విచిత్రం అతరత్ కపిరబ్ధిం. మరి ఆంజనేయుడు సముద్రం దాటగలిగినాడంటే పెద్ద విశేషం ఏమిటి? ఆ రామ అనేటువంటి 2 అక్షరాలైనటువంటి ఉంగరాన్ని పట్టుకున్నాడు ఆంజనేయుడు. అంగసంగి భవదంగుళి ముద్ర, ఆ శ్రీరాముని శరీరం తాకినటువంటి ఉంగరాన్ని ఆంజనేయుడు పట్టుకున్నాడు. అందువల్ల ఏమన్నాడు? కిం విచిత్రం అతరత్ కపిరబ్ధిం. ఇంకా ఆశ్చర్యమేముంది? ఆ కపి, ఆ ఆంజనేయుడు సముద్రం దాటగలిగినాడు. అందువల్ల మనకి ఇక్కడ చూస్తున్నాం కళ్యాణమైనటువంటి దృశ్యాన్ని మాటి మాటికి మనకు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారంటే మన మనస్సందులో లగ్నం కావాలి, మనకున్నటువంటి బంధాలన్నీ దూరమైపోవాలి. అందువల్ల నేత్రానందంతో పాటు మన మనస్సు నిర్మలమైపోవాలి. ఆ స్వామి యొక్క కృపా కటాక్షం చేత మన మీద ప్రసరించి సాలంకుతుడై ఎన్నో రకాలైనటువంటి పుష్పాలతో, ఆ పుష్పాలన్నీ ఎక్కడివి? సాక్షాత్తు భూదేవి సమర్పించినటువంటి పుష్పాలన్నవి. భూమి పైన ఎన్ని రకాల పుష్పాలు ఉండానో అన్ని రకాల పుష్పాలు స్వామివారికి అలంకృతం అవుతాయి.
పుష్పం ఎప్పుడు కలగంటుందట, నేను స్వామివారి మెడలో ఎప్పుడు ఉండాలి అని. అట్లాగే ఆమె కలగంటుందట, లక్ష్మీదేవి యొక్క మరి వక్షస్థలం పైన నేను ఎప్పుడు విలసిల్లాలి అని ఆమె క్షోభపడుతుందట. అట్లాగా పూలు ఏ కాలంలో చేసిన తపస్సులో గాని అవి స్వామివారికి